हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल మై వే థింగ్స్। ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఈ రోజు మన వినాయకుడి దగ్గర అయితే అన్నదానం అయితే చేస్తాను। సో మనకు అన్నదానానికి అయితే ఎప్పటికీ అన్న అయితే మనకు ఎప్పటికీ ప్రతి ఇయర్ అంటే మేము పెట్టబట్టి చాలా 14 సంవత్సరాలు అవుతుంది। అప్పటి నుంచి అన్నయ్య మనకు పులిహోర చేయడం కానీ మన కొత్త కొంచెం పెద్ద దిక్కుండడం అయితే అన్నయ్య। సో అన్న అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే పాలకూర పప్పు అయితే వేసిండు। ఎక్కడ పనులు అయితే అక్కడనే బిజీ షెడ్యూల్ ఉన్నాయి మొత్తానికి అయితే। అక్కడ ఫ్రెండ్స్ ఇంకా సామాన్లు తీసుకురావడానికి వెళ్ళారు। సో తీసిన బాగా కష్టపడ్డ ఫ్రెండ్స్ ఒకసారి మన అత్తమ్మలో పెట్టు వాళ్ళు వంకాయ చేస్తారు, మాకు సహకరిస్తారు, వంకాయ కట్ చేస్తారు। సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నాగరాజు తెలుసు, మన యాక్టర్ మై వే థింగ్స్ వాళ్ళ ఓన్ బాబాయే। మనకి ఇప్పుడు కార్యక్రమానికి అయితే పెద్ద దిక్కు అయితే ఉండదు, మనకు ఇక్కడ మొక్కుకొని మనకు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి అయితే ముందు అయితే నడిపిస్తాడు। వినాయక చవితి అయితే కొన్నేళ్ల కిందనైతే మావయ్య ఇక్కడ వినాయకుని అయితే పెట్టిండు। అట్లా పెట్టి మావకు జాబ్ వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయిండు। సో వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసినాం। మా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినావు కదా, అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాను। ఇప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండేది? ఒకప్పుడు పెట్టేది కదా మీరు కూడా అన్నదానం? అప్పుడు ఇక్కడ కాలనీలో కూడా ఎవరు సహకరించలేదు, నేను ఒక్కనే ఈ వినాయకుడు అంటే నాకు ఇష్టము। దేవుడు ఏంటంటే ప్రతిష్టంగా ఉంటాడు కాబట్టి వినాయకుడు నాకు ఇష్టం కాబట్టి నేను ఎవ్వరు సహకరించకుండా నేను ఒక్కనే ఒక చిన్న కట్టెలేసి ఒక వర్క్ కట్టి ఇక్కడ ఒక వినాయకుడిని చిన్నది ఒక 100 రూపాయలు తెచ్చి పెట్టిన తర్వాత ఇక కొద్ది రోజులు మన కాలనీ వాళ్ళ సహకారంతో నడిపించిన। ఇంతలో నాకు ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను గోరకానికి వెళ్ళిపోవడం జరిగింది। ఆ తర్వాత బాధ్యతలు మీరు చూసుకుంటారు, చాలా సంతోషంగా ఉంది। నేను ఎప్పుడో చిన్నగా చేసిన కార్యక్రమాన్ని మీరు ఇంత పెద్ద కార్యక్రమంగా చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అంటే నాకు చాలా ఇష్టం। ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి వెళ్ళిపోతాను। జాబ్ వచ్చిన ప్రతి సంవత్సరం, జాబ్ వచ్చిన పోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా రాకుండా కూడా మాకు ఎంతో కొంత సాయం చేస్తారు ఖచ్చితంగా అటెండ్ అవుతా। 9 రోజులలో ఏదో ఒక రోజు నేను ఇక్కడ పుట్టిన ఊరు కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఊరు కాబట్టి నేను ఖచ్చితంగా 9 రోజుల లోపు ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అంతగా। తాత మన ఊరు పెద్ద మనిషి అన్నట్టు, తాత చెప్పి ఇక్కడ మనకు పనులు ఎట్లా నడుతున్నాయి, ఎట్లుండే వ్యవహారం వినాయకుడి దగ్గర? అన్ని మంచిగానే నడుస్తుంది, అన్ని మంచిగానే చేస్తాను। లేదు అన్నదానం అయితే మాతో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు మన నాగరాజు వాళ్ళ నాన్న ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కూరలు వస్తున్నాయి? మనకు ఆలుగడ్డ, వంకాయ, సాంబారు, పాలకూర పప్పు, రైస్, జీరో రైస్, పాపడ వేస్తాను। వంటలన్నీ అవుతున్నాయి, సీటు ఉన్నది। ఇప్పుడు కుంకుమ పూజ ఇంకా ఎంత టైం పడుతుంది జరగడానికి? గంటలు అవుతుంది। ఎంతో 15 మంది ఉన్నారా? 16 మంది అవుతారు। 6 మంది అవుతారా? మరి అదే మరి రెండు ఒకటేసారి జరుగుతాయి, అటు దేని దానికే నడుతుంది కదా? అటు వంటల పని వంటలకే, దీనికే నడుస్తుంది। ఇప్పుడు మాట్లాడింది కదా మావ, సో వాళ్ళ సొంత అన్నయ్య మా ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టబట్టి? అంటే 20 సంవత్సరాలు అని చెప్పి 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందా? 30 సంవత్సరాల నుంచి మీరే పెడతారు? ఇక అందరూ మేము ఒక 2-3 సంవత్సరాలు మేము పెట్టినాం, తర్వాత యూత్ మీరే తీసుకుని తర్వాత ప్లేస్ మాకు వచ్చింది। ప్లేస్ మీరు తీసుకొని మీరు మంచిగా సహకరించి బాగా నడిపిస్తారు, దేవుడిని కార్యక్రమం బాగా చేస్తున్నారు। అది ఫ్రెండ్స్, ఇక కాసేపట్లో అయితే కుంకుమ పూజ అయితే జరగబోతుంది। వాళ్ళు అయితే చాలా మంది వస్తారు, మీకు అది కూడా చూపెడతా। ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది। అయ్యగారు వచ్చిండు, మనలు అయితే అటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు, సో పూజ అయితే జరుగుతుంది। ఎక్కడ మనకానా సరే పూజ ఒకసారి మీకు చూపెడతా। ఇదేంటి మళ్ళీ ఆడికేటప్పుడు ఇక ఇది ఉంటాయి కదా ఇంకా గుండు అంటే డాడీ మళ్ళీ రాప
ఓం శ్రీమాత్రే నమః గణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదరం. ప్రణో దేవి సరస్వతి వా దేవి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీళ్లు తలకత్తుకుని అందరూ కూడా చెంబుడై ఆ కొబ్బరికాయలు తీయండి వాటి మీదకి. నేత్రాచమణం కృత్వా చమ్యాచ్యుతానంత గోవిందాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః వృషభాయ నమః. ఫ్రెండ్స్ అయ్య గారు అయితే ఇప్పుడు ఏమి చెప్తుందంటే మనం చేసుకున్న ఈ అన్నదానం కార్యక్రమం అయితే ఏమేమి వంటలు ఇదే చేసారో పప్పు అన్నం తర్వాత వంకాయ సాంబార్ మనం ఏదైతే వంటలు వేసామో ఆ వంటలు అయితే తీసుకొని దేవుని దగ్గర అయితే పెట్టమని చెప్పేసి ఒక విస్తరాకులు అయితే తీసి నైవేద్యం అయితే పెట్టాం. సరే తీరు ఒక్కొక్కటి. ఫస్ట్ రైస్ చేయగంటే రేపు డైరెక్ట్ బాగా వేసినట్టు కింద కింద పెట్టచ్చు. ఓకే ఇస్తాను పడేటట్టు ఇస్తా కొంచెం కొంచెం పెడితే ఓకే. అన్నయ్య అని చెప్పిండు చెప్పిండే అది కూడా అన్నయ్య అన్నాడు. ఒక రెండు అన్నయ్య అన్నాడు అలా పడేటట్టు అలా పడేటట్టు. ఒక్క నిమిషం ఆగు. ఇంకోటి వంకాయ ఏది ఉన్నది కింద ఉన్నది మరి దాని కింద ఉన్నది వంకాయ. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ చారు కూడా పోయి మూడో సాంబార్ మరి అది ఓకే. సర్పదోష శండాల దోష నివారణార్థం మమ కుటుంబ సౌభాగ్య సంతస్వత్తే నమః. గౌరీ దేవతాభ్యో నమః. ఓం ప్రవీణే నమః. ఓం సర్వముఖ మంగళ్య సమాధారాయ నమః. రమణీయ మాన్విత చప్పట్లు కొట్టు, చప్పట్లు కట్టు కట్టు చప్పట్లు కట్టు. ఒక దేవుడు మాన్విత నమః. ఓం సముద్ర సంకాశికాయ నమః. రామకోటి పద్మాయ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. కూడా కొంచెం పట్టించుకుంటాం వర్క్ అనేది వేసుకుంటాం. గంజి అయితే ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇక స్వీట్ మన దగ్గర పాపడ్ వంకాయ సాంబార్ పాలకూర పప్పు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంతకుముందు కుంకుమ పూజ అయిపోయింది. కుంకుమ పూజ అయిపోయిన వెంటనే అయితే అన్నదాన ఇదైతే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అనుకుంటుంది చేయలు ఎత్తలేదు. ఫ్రెండ్స్ అన్నదానం కార్యక్రమం అయితే ఈ మొత్తానికి అయితే ముగిసింది. సో చాలా సక్సెస్ఫుల్ అయితే జరిగింది. మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ వీడియోకు మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నిమజ్జనం వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. బాయ్ 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 ఫ్రెండ్స్.